సేనతో సేనాని 3 రోజుల సమావేశాలు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. కార్యకర్తల నిర్ణయం మేరకు నాయకుల పనితీరు ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేసినట్లు తెలిపారు. రాబో రోజుల్లో పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి ఈ 3 రోజుల సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయంటున్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ సేనతో సేనాని సమావేశం ఈరోజు రెండో రోజుకి చేరుకుంది. రెండో రోజు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమావేశాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కార్యకర్తల దగ్గర నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ను డిప్యూటీ సీఎం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు సమావేశాలు ఎలా జరుగుతుంది అంత మాట్లాడడానికి ఎమ్మెల్యే జగిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఈ సమావేశాలు ఎలా జరుగుతుంది అంటే నిన్న కూడా చాలా వైభవంగా జరిగిన సమావేశాలు, ప్రజల నుంచి చాలా అపూర్వమైన స్పందన, కార్యకర్తల నుంచి చాలా అనూహ్యమైన స్పందన ఉంది. ఎలా జరుగుతుంది సమావేశాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయండి. నిన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈరోజు పార్లమెంటు వారీగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో ఈరోజు సమావేశాన్ని గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కార్యకర్తల నుంచి వారి యొక్క ఆలోచనలు, అలాగే భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా, జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి గారు ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. కార్యకర్తల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని భవిష్యత్తులో మా కార్యాచరణని రూపొందిస్తామండి. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సమస్యలు అంటే ఏదైతే సుగాలి ప్రీతి అంశమో, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్, ఇలాంటి అంశాలనే పవన్ కళ్యాణ్ గారు గతంలో లేవనెత్తారు. ఆ జనసేన పార్టీ ఆ స్టాండ్ తీసుకుంది. కానీ అలాంటి సమస్యలను మళ్ళీ బూచిగా చూపించి మీ మీద ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏం చెప్తారు? ప్రతిపక్షాలు ఎటువంటి బురద జల్లినా కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షుల వారికి ఉందండి. ఖచ్చితంగా ఏదైనా రాజకీయం మేము ఎప్పుడు కూడా చేయదలుచుకోలేదు. సుగాలి ప్రీతి కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ విషయం కానీ, ఈ విషయాలు ఖచ్చితంగా స్పష్టంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకి తెలియజేశారు కూడా. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ విషయం కానీ, సుగాలి ప్రీతి విషయం కానీ స్పష్టమైనటువంటి వైఖరితో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. అంటే పార్టీకి బలం యువత కాబట్టి యువత విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? భవిష్యత్తు కార్యాచరణ మీద ఎలాంటి ప్రకటనలు ఉండబోతా ఉన్నాయి? ఏ పార్టీకైనా కూడా యువత అనేది వెన్నుముక అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి పార్టీకి పనిచేయమని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా యువకులకి ప్రాధాన్యత ఇవ్వమని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో యువతే ప్రధాన భూమికి పోషిస్తారు. ఖచ్చితంగా యువతతో పాటుగా సీనియర్ నాయకులకు కూడా, వాళ్ళకు కూడా ఈక్వల్గా సరిసమానంగా తీసుకువెళ్ళే బాధ్యతని ఎమ్మెల్యేలుగా మేము తీసుకుంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ్యతను తీసుకుంటారండి. ఫైనల్గా అంటే కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి విధానాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే నిజంగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యల మీద నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్లమెంట్ల వారీగా కూడా పిలుచుకుని ఆయనే ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. ఈ విధానాన్ని ఎట్లా చూడొచ్చు? కార్యకర్తల నుంచి ఎట్లా ఉంది స్పందన చాలా బాగుందండి. చాలా మంచి విధానం అండి. ఈ విధానానికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. అలాగే కార్యకర్తలు ఇంట్లో కూడా నేను బస చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే కార్యకర్తలకు ఏ విధంగా విలువిస్తున్నారో ఇప్పటికే మా కార్యకర్తలందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా కార్యకర్తల ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం అండి. ఏ పార్టీకి కూడా వారు ఏవైతే సూచనలు ఇచ్చారో, సలహాలు ఇచ్చారో, ఏదైనా ఎవరైనా ఏ కార్యకర్తను ఏం చెప్తారు, పార్టీ బలోపేతం గురించే ప్రతి కార్యకర్త అలాగే ప్రతి నాయకులు కూడా సలహాలు ఇస్తారు. ఖచ్చితంగా ఆ సలహాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. తీసుకుని భవిష్యత్తులో సంస్థాగతంగా కూడా పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా సంస్థాగతంగా కూడా పార్టీని బలోపేతం చేస్తారండి. అయితే ఇది మొత్తానికి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో చాలా వైభవంగా జరుగుతున్నాయి. కార్యకర్తల నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన. ఇది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనేది ఒక పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి అంశం అని కూడా ఎమ్మెల్యే జయకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విశాఖ నుంచి.